మన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, వివాహంలో జాప్యమా ఇలాంటివి కలుగుతున్నప్పుడు ఆ భగవంతుని ధ్యానించాలని కూడా మన శాస్త్రం చెబుతోంది. ఎప్పుడైనా మీ మనసుకు బాధ కలిగినట్టు అనిపిస్తే, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉన్న సమయంలో ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఆ మహావిష్ణువును పూజించడం వల్ల మన ఆర్థిక ఇబ్బందులు, తీవ్రమైన మనోవేదన నుంచి బయటపడతాయని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ఈ జ్యేష్ఠమాసంలో వచ్చే నిర్జల ఏకాదశి రోజు ఆ మహావిష్ణువును భక్తితో పూజించి ఇప్పుడు నేను చెప్పిన వాటిని దానం చేయడం వల్ల మీకు అదృష్టం అనేది తలుపు తడుతుంది. మన హిందూ ధర్మంలో తిథుల్లో ఏకాదశి తిథికి విశిష్టమైన స్థానం కలిగి ఉంది. నెలకు 2 సార్లు అంటే కృష్ణపక్షం, శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని కూడా మన పురాణాలు చెబుతున్నాయి. ప్రతి ఏకాదశికి సొంత విశిష్టత, సొంత పేరు ఉంది. ఈ నేపథ్యంలో జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి లేదా భీమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ నిర్జల ఏకాదశి రోజున దాన ధర్మాలకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేస్తే మీరు కోరుకున్న ఫలితాలను సాధించడంలో సహాయపడతాయి కూడా. అవేమిటో తెలుసుకుందాం. ఒక సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఇందులో నిర్జల ఏకాదశిని అత్యంత ప్రాముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం అన్ని ఏకాదశుల్లో ఉత్తమమైనదిగా కూడా పరిగణించబడుతుంది. నిర్జల ఏకాదశి ఉపవాసం జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథి రోజున పాటించబడుతుంది. దీనినే భీమ ఏకాదశి అని కూడా పిలుచుకుంటారు. అంటే భీముడు ఈ ఏకాదశిని చేయడం మొదలుపెట్టాడని అర్థం. అప్పటి నుంచి ఈ ఏకాదశికి భీమ ఏకాదశి అనే పేరు వచ్చిందని పురాణాల కథనం. ఈ ఏడాది అనగా 2025 సంవత్సరంలో జూన్ 6వ తేదీ శుక్రవారం రోజున ఈ నిర్జల ఏకాదశి ఉపవాసం పాటించబడుతుంది. ఈ రోజున పేదవారికి దానం చేయడం వల్ల పాపాలు నశించి ఆ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. నిర్జల ఏకాదశి తిథి జూన్ 6వ తేదీ 2025 మధ్యాహ్నం 2:15 ప్రారంభమవుతుంది. ఈ ఏకాదశి తిథి మరునాడు అనగా జూన్ 7వ తేదీ ఉదయం 4:47 ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఉదయం తిథి అయినందున ఏకాదశిని జూన్ 6వ తేదీన శుక్రవారం రోజున భక్తులందరూ కూడా జరుపుకోవాలి. అన్ని ఏకాదశి ఉపవాసాల్లో నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత కష్టతరమైనదిగా కూడా పరిగణించబడుతుంది. జ్యేష్ఠమాసంలో వచ్చే ఈ నిర్జల ఏకాదశి ఉపవాసాన్ని ఆహారం మాత్రమే కాదు, కనీసం నీరు కూడా తీసుకోకుండా పాటించాలి అని మన శాస్త్రం చెబుతోంది. కనుకనే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుచుకుంటారు. ఈ కఠినమైన ఉపవాస నియమాల కారణంగా ఈ ఉపవాసం కష్టం. ఏడాది పొడవునా వచ్చే ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశి అంటే నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే వారికి మిగతా అన్ని ఏకాదశులు చేసినట్టే అని కూడా చెబుతారు మన పెద్దలు. మన పురాణాలు కూడా అదే సూచిస్తాయి. అత్యంత ఫలవంతమైన ఏకాదశి అని కూడా భక్తులందరూ నమ్మాలి. అంతేకాదు, ఈ రోజున చేసే దాన ధర్మాలకు విశిష్టమైన స్థానం కలిగి ఉంది. ఈ రోజున జ్యేష్ఠమాసంలోని ఎండల వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించే వస్తువులను దానం చేయండి. ఈ రోజున దానం చేయడం ద్వారా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు మీరు ఆశించిన ఫలితాలన్నీ కూడా పొందుతారు. ఈ నిర్జల ఏకాదశి రోజున మంచినీటి కుండను దానం చేయడం శుభప్రదం. మట్టి కుండను పేదలకు దానం చేయడం అనేది అత్యంత శుభదాయకం. ఈ రోజున ఒక వ్యక్తికి నీరు అందించడం ద్వారా లేదా మజ్జిగను వితరణ చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున నీటిని దానం చేస్తే డబ్బుకు సంబంధించిన, వివాహానికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయని మన శాస్త్రం చెబుతోంది. ఈ నిర్జల ఏకాదశి రోజున పేదలకు బట్టలు, ధాన్యాలు దానం చేయాలి. బియ్యం, గోధుమలు, పళ్ళు, కూరగాయలు వంటివి ఆ పేదలకు సహాయం చేయడం వలన శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం మెండుగా లభిస్తుంది. భగవంతుడు మనకిచ్చిన దాంట్లో కొంత సహాయం చేయడం వలన ఆ పరమాత్ముడు సంతోషించి మనం కోరుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాడు. ఎదుటివారి ఆకలిని తీర్చడం, ఎదుటివారి దాహాన్ని తీర్చడం, పేదవారి అవసరాలను గుర్తించి ఎవరైతే వారి కోరికలను నెరవేరుస్తాడో అలా చేసిన వారందరికీ కూడా ఆ భగవంతుడు, ఆ శ్రీమన్నారాయణుడు భగవంతుని రూపంలో ఆ భక్తుడి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడట.
ఈ నిర్జల ఏకాదశి రోజున బెల్లాన్ని దానం చేయండి. బెల్లం దానం చేయడంతో మీకున్న అనేక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. దేవాలయాలు, ట్రస్టులు, ధార్మిక సంస్థలు అవసరంలో ఉన్నవారికి కూడా డబ్బును విరాళంగా ఇవ్వాలి. ఇది గొప్ప శుభప్రదమైన కార్యంగా కూడా పరిగణించబడుతుంది. కొన్ని ట్రస్టులు పేదవారికి ఎప్పుడూ కూడా సహాయం చేస్తూ వారికి రోజు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి. అలాంటి సంస్థలకు ఈ నిర్జల ఏకాదశి రోజున డబ్బు రూపేణా వారికి ఇవ్వడం ద్వారా ఆ శ్రీమన్నారాయణుడు, ఆ సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి కూడా మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తారు. ముఖ్యంగా నిర్జల ఏకాదశి రోజున గోశాలకు ఆవులను ఆ పచ్చగడ్డి వంటి ఆహారాన్ని లేదా ఆ గడ్డికి సంబంధించిన ఆ గాస్త్రాన్ని కొనడానికి కూడా డబ్బును ఈరోజు ఇవ్వడం కూడా శుభదాయకంగా చెప్పుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీవితంలో సానుకూల విషయాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఈ నిర్జల ఏకాదశి రోజున పేదలకు పసుపు రంగు దుస్తులను కూడా దానం చేయాలి. పసుపు రంగు విష్ణువుకు ఇష్టమైన రంగుల్లో ఒకటి కాబట్టి ఈ రంగులో ఉన్న దుస్తులను దానం చేయడం వలన విష్ణువు ఎంతో సంతోషపడతాడు కూడా, మోక్షదాయకం పొందుతారు.